बात करो, मारो मारो आगे ले जाइए हमारी महिला नागरिक। ఈ వీడియో సారాంశం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి విడాకుల గొడవ. నరేంద్ర మోదీ గారు తలాక్ 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 అనేది తీసేసినప్పుడు కొంతమంది ముస్లిం మహిళలు ఆనందం వ్యక్తం చేసిన, చాలా మంది దీని మీద అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే షరియా చట్టంలో నరేంద్ర మోదీ ఎందుకు దూరుతున్నాడు, మా షరియా చట్టం ప్రకారం అది జరుగుతోంది కదా అని చాలా మంది అప్పట్లో విమర్శించారు దీన్ని. కానీ ఈ రోజు నరేంద్ర మోదీ యొక్క విలువ తెలుస్తోంది. ఎందుకంటే ఎంతో మంది ముస్లింస్ లో కూడా పెళ్లిళ్లు చేసుకుని భార్యల్ని హింసిస్తున్నారు. అదనపు కట్నం గురించి వీళ్ళు కూడా హింసిస్తూ పిల్లల్ని విపరీతంగా బాధిస్తూ వాళ్ళని కూడా వదిలేస్తూ ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఆ కన్నటువంటి తల్లి ఎంత బాధపడుతుంది. ఈ రోజు కోర్టులో కూడా ఆ విడాకుల గురించే గొడవ. 2018లో పెళ్లి అయితే ఆ భార్యను అప్పటి నుంచి కూడా అదనపు కట్నం కోసమే వేధించాడు. చివరికి 2 కూతుర్లు పుడితే ఆ కూతుర్లు కూడా ఆవిడకి దూరం చేసి ఇంటికి పంపించేశారు. అత్త మామ భర్త అందరూ కలిసి. ఆవిడ ఏం చేసింది, కోర్టులో కేసు వేసింది. లేకపోతే తలాక్ 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 అని చెప్పేవాడు. ఇప్పుడు కోర్టులో కేసు వేయడం వల్ల భర్త నుంచి రావాల్సినటువంటి భరణము ఆస్తులు అన్నీ ఇప్పుడు రావాలి. కోర్టులోనే అక్కడ వాయిదా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తలాక్ తలాక్ అని చెప్పేసాడంట. అందుకు ఆవిడ అతని మీద చెప్పుతో కొట్టింది. చూసారా, ఆ తలాక్ తలాక్ అనేది చట్టబద్ధం చేసి వాళ్ళలో ఉంది. దాన్ని తీసేసి చట్టబద్ధం కనుక చేయకపోతే ముస్లిం మహిళలకి ఈరోజు ఆ న్యాయం జరగదు. ఈరోజు కోర్టు ఆవిడకి న్యాయం చేస్తుంది. తనకి ఆస్తి కావాలి, తన 2 పిల్లలు కావాలి, అలాగే భర్త నుంచి భరణం కూడా కావాలని ఆవిడ కేసు వేసింది. ఆ కేసుకి ఇప్పుడు అనుగుణంగానే తీర్పులు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు వాడి కోపం ఆవిడ మీద ఏమొచ్చేసి ఆ విధంగా బలవంతంగా దాడి చేస్తున్నాడు. బయటకు వచ్చి నీకు నేను 3 సార్లు తలాక్ చెప్పేశాను, నీకు నాకు విడాకులు అయిపోయి నాకు సంబంధం లేదు అంటున్నాడు. కానీ కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. మామూలుగా 6 నెలలు ఇస్తారు కదా, 6 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళకి విడాకులు మంజూరు చేస్తుంది. కానీ కోర్టు వీళ్ళకి ఖచ్చితంగా ఆవిడకి నష్టపరిహారం అయితే ఇప్పిస్తుంది కదా. అదే తలాక్లో ఉంటుందా? ఉండదు. ఈ రోజు ఎంతో మంది ఇలాంటి ముస్లిం మహిళలకి నరేంద్ర మోదీ యొక్క విలువ తెలుస్తోంది. అయితే అప్పట్లోనే 40% మంది దాన్ని ఆమోదించారు, ఆయనకి మద్దతుగా పలికారు. ఇది నిజంగా మంచి డెసిషన్ అన్నారు. కానీ మిగతా వాళ్ళు 20% మంది న్యూట్రల్గా ఉండిపోయారు. కానీ మిగతా 40% మంది మాత్రం షరియా చట్టంలో ఆయనకేంటి ఉపయోగం, ఆయనకేందుకు షరియా చట్టంలో దూరాల్సిన అవసరం ఆయనకేంటి అన్నారు చాలా మంది. ఈ రోజు మరి ఎవరు న్యాయం చేస్తారు ఈ ముస్లిం మహిళలకి? వాళ్ళు చేస్తారు ఎవరైనా? ఏదైనా చట్టబద్ధంగానే ఉండాలి.